మిత్రులారా అందరికి జై భీమ్. ఈ ప్రొటెస్ట్ అనేది ఢిల్లీ జంతర్ మంతర్ లో అతి కిరాతకంగా బ్రూటల్ గా జరిగినటువంటి లాఠీ చార్జ్ ఏదైతే ఉన్నదో అది అమ్మాయిలను చూడకుండా విచక్షణ రహితంగా వాళ్ళ బాడీ మీద కనీసం ఆడవాళ్ళు అన్నటువంటి ఇంగిత జ్ఞానం లేకుండా దాడి చేసిండ్రు, రైతులను దాడి చేసిండ్రు, పీస్ఫుల్ గా ప్రొటెక్ట్ చేసేటువంటి వాళ్ళందరి మీద దాడి చేసిండ్రు. ఇది దేశ యువత మీద దాడిగా ఖండించాలి, అందరూ ఖండించాలి. దీన్ని దేశం మీద దాడి జరిగా మొత్తం యువత మీద దాడి జరిగినట్టుగా మనందరం దీన్ని ఖండించాలి. ఖండించడమే కాకుండా ఒక్క ఢిల్లీ చేస్తారా సరిపోదు, ఒక్క జేఎన్యూ చేస్తే సరిపోదు, ఒక్క రైతులు మాత్రమే చేస్తే సరిపోదు. ఇది అందరి సమస్యగా మారింది. హిట్లర్ గారు ఎట్లయితే ఫాసిజం మొత్తం దేశం మొత్తం నలుమూలలా చుట్టి చిన్న పిల్లల నుంచి మొదలు పెడితే పసి అంటే ముసలి వరకు ఎట్లయితే చంపుతున్నాడో అట్లా ఒక హింసాత్మకమైనటువంటి ఘటన ఈ దేశంలో చోటు చేసుకున్నది. కాబట్టి మిత్రులారా, అన్ని యూనివర్సిటీల నుంచి వచ్చినటువంటి విద్యార్థులారా, ఇంతటితో ఈ ఉద్యమం ఆగిపోదు, త్వరలో కూడా దానికి కార్యాచరణ ఉంటుంది. కాబట్టి అందరం ఖండించాలి. దాన్ని మీ ఫేస్బుక్లలో సోషల్ మీడియాలో రాయాలి. మీరు చూస్తున్నారు, ఒక్క మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా అక్కడ రాయట్లేదు. షేమ్ మీడియా, ఒక్క మెయిన్ స్ట్రీమ్ లో ఉన్నటువంటి ఏ మీడియా రాయట్లేదు. నీట్ అంటే ఎవరు? కనీసం 20 లక్షల మంది విద్యార్థులకు అన్యాయం జరిగితే ఒక్క విద్యార్థి మీద ఒక 10 మంది ఆధారపడ్డా 2 కోట్ల మంది హిందువులే వాళ్ళంతా. వాళ్ళు పాకిస్తాన్లు కాదు, వాళ్ళు చైనీయులు కాదు, వాళ్ళు అమెరికాలు కాదు, వాళ్ళు జపాన్ వాళ్ళు కాదు. ఈ భారత గడ్డ మీద పుట్టినటువంటి భారతీయులు నువ్వు చెప్తున్నటువంటి హిందువులుగా, ఎస్సీలుగా, బీసీలుగా, ముస్లింలుగా, క్రైస్తవులుగా ఉన్నటువంటి వాళ్ళే. వాళ్ళందరినీ కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఈ ఉస్మానియా యూనివర్సిటీ మీద ఉన్నది. ఉస్మానియా యూనివర్సిటీకి మద్దతుగా వచ్చినటువంటి సెంట్రల్ యూనివర్సిటీ, ఇఫ్లూ యూనివర్సిటీ, ఇక్కడ ఉన్నటువంటి లెఫ్ట్ విద్యార్థులు, దళిత విద్యార్థులు, ప్రజా సంఘాలు అందరూ కూడా, ఈవెన్ రాహుల్ గాంధీని, ప్రియాంక గాంధీని కూడా విచక్షణ రహితంగా తీసుకుపోయి అల్ల వేయడం అనేది చాలా సిగ్గుచేటు. వీళ్ళందరినీ కూడా మనం వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎవరైతే ఈ ఫాసిజానికి ఓడగొట్టాలో వాళ్ళందరినీ వ్యతిరేకించాలి. పెద్ద ఎత్తున మూవ్మెంట్ తీసుకోవాలి. జై భీమ్.